విహారీ లక్ష్మి ఇద్దరు కూడా అడవిలో ఒకటైన తర్వాత సంతోషంగా కలిసి సిటీకి బయలుదేరి వస్తూ ఉంటారు. మరోవైపు సుభాష్ మనిషి విహారీ లక్ష్మి ఇద్దరు కారులో వెళ్ళడం చూసి అన్నా వాళ్ళు ఇప్పుడే కారులో వెళ్తున్నారన్నా అని అంటూ ఉంటే నువ్వు చూసింది నిజంగా వాళ్ళనేనా అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడో అవునన్నా వాళ్ళనే, నా కళ్ళతో ఇప్పుడే నేను చూశాను అని చెప్పి అతను అంటూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు బతకూడదురా, వెళ్ళి వాళ్ళను చంపేద్దాం పద, ఇద్దరు చచ్చిపోతే అప్పుడు అంబిక నన్ను మామూలుగా పొగడదు, అంబిక నేను అనుకున్నది సాధించగలుగుతాము అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. మరోవైపు విహారీ లక్ష్మి ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు. ఇకప్పుడు విహారీ లక్ష్మి ఎన్నో రోజులుగా నేను అనుకుంటున్నది ఈరోజు జరిగింది, మనమిద్దరం భార్యాభర్తలమని ఈ ప్రపంచానికి తెలిసే రోజు, మనం ఒకటయ్యే రోజు రావాలని అనుకున్నాను. మావయ్య గారికి నిజం తెలియడం వల్ల మీ ఊరికి రావడం వల్ల మనకంతా కూడా మంచి జరిగింది. ఇన్ని రోజులు నేను ఎన్నిసార్లు అడిగినా కూడా నువ్వు నీ మనసులో ఉన్న మాటను బయట పెట్టలేదు, కానీ ఇప్పుడు ఆ మాటను బయట పెట్టినందుకు నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఒక్క విషయం లక్ష్మి, నా గుండెల్లో నేను ఎవరికైనా స్థానం ఇచ్చానంటే అది కేవలం నీకు మాత్రమే. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఇకపై నీ చేతిని మాత్రం విడిచిపెట్టను అని చెప్పి విహారీ లక్ష్మికి చెబుతూ సహస్ర కడుపులో ఉన్న బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదో, అసలు నేను తనకి భర్తగా దగ్గర అవ్వలేదు అని చెప్పి విహారీ లక్ష్మికి చెబుతూ ఉంటాడు. నాకు తెలుసు విహారీ గారు, మీరు శ్రీరాముడు లాంటి వారు, కానీ ఇంట్లో వాళ్ళ దృష్టిలో మీరే సహస్ర అమ్మకు భర్త, కాబట్టి దయచేసి మన మధ్య జరిగిన విషయం గురించి, నేను మీ భార్యనన్న విషయం గురించి మీరు ఇంట్లో ఎవరితోనూ చెప్పొద్దు అని అంటూ ఉంటే లేదు లక్ష్మి, ఇన్ని రోజులు నువ్వు అనుభవించిన కష్టాలు చాలు, ఈరోజే నేను ఒక నిర్ణయం తీసేసుకున్నాను. ఇప్పటి వరకు నువ్వు నీ మనసులో ఉన్న మాటను బయట పెట్టలేదు కాబట్టి నేను కూడా వేచి చూశాను, కానీ ఇక ఆగడం నా వల్ల కాదు. ఇంట్లో అందరికీ కూడా నువ్వే ఈ ఇంటి కోడలు అన్న విషయాన్ని చెప్పేస్తాను, అలాగే ఇంట్లో కోడలి స్థానాన్ని నీకిచ్చి నీకు ఒక గౌరవం కల్పిస్తాను అని చెప్పి విహారీ లక్ష్మికి చెబుతూ ఉంటాడు. అది కాదు విహారీ గారు అని చెప్పి లక్ష్మి నచ్చి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే అప్పుడే విహారీకి యమున ఫోన్ చేస్తూ ఉంటుంది. అదిగో అమ్మ ఫోన్ చేస్తుంది, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. లక్ష్మి ఫోన్ చేయడంతో అమ్మ చెప్పమ్మా అని విహారీ అంటాడు. మీరు బయలుదేరారా విహారీ అని చెప్పి అంటూ ఉంటే బయలుదేరామమ్మా, రాత్రి అనుకోకుండా కార్ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల అడవిలో ఉండిపోవాల్సి వచ్చింది, ఇప్పుడు సిటీకి దగ్గరలోనే ఉన్నాము, అవుట్స్కట్స్లో ఉన్నాము అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. నాన్న విహారీ, మొట్టమొదటిసారి భార్యాభర్తలుగా నువ్వు లక్ష్మి మన ఇంటికి వస్తున్నారు కాబట్టి అక్కడ సిటీ అవుట్స్కట్స్లో ఒక అమ్మవారి గుడి ఉంటుంది, ఆ అమ్మవారి గుడికి వెళ్ళి రండి, అప్పుడు అంతా కూడా మీకు మంచి జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటే సరే అమ్మా తప్పకుండా వెళ్ళొస్తామంటూ విహారీ లక్ష్మితో, లక్ష్మి అవుట్స్కట్స్లో అమ్మవారి గుడి ఉందట, అక్కడికి వెళ్ళొస్తే అంత మంచి జరుగుతుందని అమ్మ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది, పద ఇప్పుడే మనం ఆ గుడికి వెళ్దామంటూ విహారీ లక్ష్మిని తీసుకొని ఆ గుడికి వెళ్తాడు. ఇక అక్కడ విహారీ లక్ష్మి ఇద్దరు కూడా భార్యాభర్తలుగా జంటగా దర్శనం చేసుకుంటూ ఉంటారు. సుభాష్ తన రౌడీలను తీసుకొని వెతుకుతూ గుడి వరకు వస్తాడు. అక్కడ విహారీ కారు ఎక్కడ కనిపించకపోవడంతో ఇదేంటి వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయినట్టు అని చెప్పి చుట్టుపక్కల అంతా కూడా వెతుకుతూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ మిస్ అయిపోయినట్టున్నారన్న అని చెప్పి రౌడీ అంటూ ఉంటే వెదవల్లారా, ఒక్క పని కూడా చేత కాదు, ఖచ్చితంగా వాళ్ళు ఈ చుట్టుపక్కలే ఉండుంటారు, వెతకండి అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. గుడిలో విహారీ లక్ష్మి ఇద్దరు కూడా దర్శనం చేసుకుంటూ ఉండగా పంతులు గారు వాళ్ళిద్దరిని దీవిస్తూ సంతాన ప్రాప్తిరస్తు అని చెప్పి అంటూ ఉంటారు. విన్నావు కదా లక్ష్మి, పంతులు గారు ఏం చెప్పారు, త్వరలోనే మనకు పిల్లలు పుట్టాలని దీవించారు, ఖచ్చితంగా అదే జరుగుతుంది, మన ఇద్దరి ప్రతిరూపం త్వరలోనే మన ఇంట్లో అడుగు పెడుతుంది అని చెప్పి విహారీ లక్ష్మికి చెబుతూ ఉంటే లక్ష్మి మొదట సిగ్గుపడుతుంది. నేను విహారీ గారి గురించి ఇలా ఆలోచించడం
కరెక్ట్ కాదు. ఆయన నా భర్తే. కానీ జీవితాంతం ఆయనకు సేవ చేసుకోవడం మాత్రమే నేను చెయ్యాలి. అంతే నా వల్ల సహస్రమ్మ గారి జీవితం నాశనం అవ్వకూడదు. యమునమ్మ గారికి ఆ ఇంట్లో నా వల్ల ఎటువంటి ఇబ్బంది జరగకూడదు అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది. మరోవైపు యమున విహారీ లక్ష్మి ఇద్దరు వస్తున్నారని తెలిసి హారతి పళ్ళెం రెడీ చేస్తూ ఉంటుంది. ఎవరికి వదిన ఈ హారతి అని చెప్పి వస్తా అడుగుతూ ఉంటే, నా కొడుకు విహారీకి, కోడలు లక్ష్మికి ఈరోజు ఏది ఏమైనా సరే లక్ష్మియే నా ఇంటి కోడలు అన్న విషయం నేను అందరికీ చెప్పేస్తాను అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక దాంతో చాటుగా ఉండి వాళ్ళ మాటలు వింటున్న సహస్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది. పాపం ఇన్ని రోజులు లక్ష్మి పని మనిషిలాగా ఈ ఇంట్లో ఎన్నో కష్టాలను అనుభవించింది. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ నా కోడలు ఈ ఇంట్లో ఎటువంటి అవమానాలు పడకూడదు. ఏం చేసైనా సరే లక్ష్మి ఈ ఇంటి కోడలని ఇంట్లో అందరినీ కూడా ఒప్పిస్తాను అని చెప్పి యమున అంటూ ఉంటే, యమున మాటలకి వజ్దా, చారుకేశ ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరోవైపు సహస్ర గదిలోకి వచ్చి వస్తువులన్నింటినీ కూడా విసిరి కొడుతూ ఉంటుంది. పద్మాక్షి సహస్ర దగ్గరికి వచ్చి, సహస్ర ఏమైందా నీకు, ఎందుకు ఇలా వస్తువులన్నీ విసిరి కొడుతున్నావు అని అంటూ ఉంటే, అమ్మ నా జీవితం నాశనం అయిపోయిందమ్మా, ఇక బావ నాకు దూరం అయిపోయినట్టే అని అంటూ ఉంటే, ఏంటే ఇప్పుడు ఏం జరిగింది అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఇంకేం జరగాలమ్మా, బావ ఆ లక్ష్మి ఇద్దరు కూడా కాసేపట్లో ఈ ఇంటికి వస్తున్నారు. అత్తయ్య హారతి పళ్ళెంతో రెడీగా ఉంది. అంతేకాదు లక్ష్మియే ఈ ఇంటి కోడలు అనే నిజాన్ని ఇంట్లో అందరికీ అత్తయ్య చెప్పేస్తుందట అని చెప్పి, మరలా జరిగితే నాకు బావ దూరం అయిపోయినట్టే కదా అని సహస్ర అంటూ ఉంటుంది. రూల్ ప్రకారం కూడా లక్ష్మి బావతో మొదటిగా తాళి కట్టించుకుంది కాబట్టి తనే మొదటి భార్య అవుతుంది. నా పెళ్ళి చెల్లదని అందరూ కూడా నన్ను హీనంగా చూస్తారు. రెండో భార్య అయినా నాకు విలువే లేదని అందరూ కూడా నన్ను ఎగతాళి చేస్తారు అని చెప్పి సహస్ర అంటూ ఉంటే, ఊరుకోవే, ఇంకా ఏమీ జరగకముందే నీ పాటికి నువ్వు ఎందుకు అనవసరంగా ఏవేవో ఊహించేసుకుంటావో, నువ్వేం బాధపడకు. ఎప్పటికైనా సరే విహారీ నీ భర్తే, నువ్వే విహారీకి భార్యవి. ఆ లక్ష్మిని యమున ఈ ఇంటి కోడలుగా చేయాలని చూస్తుందా, దాని ప్రాణం తీసైనా సరే విహారీ నీకే దక్కేలాగా చేస్తాను అని చెప్పి పద్మాక్షి సహస్రకు చెబుతూ ఉంటుంది. మరోవైపు విహారీ లక్ష్మి ఇద్దరు కూడా గుడిలో అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వస్తారు. లక్ష్మి ఈరోజు ఏదో ఒకటి తేలిపోవాల్సిందే, నువ్వే నా భార్యవని ఇంట్లో అందరికీ నిజం చెప్పేస్తాను అని అంటూ ఉంటే, వద్దు విహారీ గారు, దయచేసి తొందరపడకండి, నా వల్ల మీ ఇల్లు ముక్కలయ్యే పరిస్థితి రావడం నాకు ఇష్టం లేదు అని లక్ష్మి అంటూ ఉంటుంది. లేదు లక్ష్మి, ఇన్ని రోజులు నా కుటుంబం గురించి నేను ఆలోచించి నువ్వు ఎన్నో కష్టాలు పడేలాగా చేశాను. ఇకపై అలా జరగనివ్వను. ఎవరు ఎన్ని చెప్పినా సరే ఈరోజు నేను వినదలుచుకోవడం లేదు. సహస్రకు నాకు ఎటువంటి బంధం లేదన్న నిజాన్ని ఈరోజు నేను బయట పెట్టబోతున్నాను అని విహారీ లక్ష్మిని తీసుకుని ఇంటికి వస్తాడు. విహారీ లక్ష్మి ఇద్దరు కూడా జంటగా రావడంతో యమున సంతోషంగా హారతిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన పద్మాక్షి ఆ హారతి పళ్ళాన్ని విసిరి కొడుతుంది. ఏంటి యమున ఇది, ఇప్పుడు వీళ్ళు ఏం ఘనకార్యం చేశారని వీళ్ళిద్దరికీ కలిపి హారతిస్తున్నావని చెప్పి పద్మాక్షి మండిపడుతూ ఉంటే, అప్పుడు యమున, వదిన నీతో ఒక విషయం మాట్లాడాలి. విహారీ అసలు భార్య సహస్ర కాదు లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటే, పద్మాక్షి యమున మీద మండిపడుతూ యమున అని గట్టిగా అరుస్తూ, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా, అసలు లక్ష్మి విహారీ భార్యాభర్తలు అవ్వడం ఏంటి అని అంటూ ఉంటే, అవును వదిన, నేను నిజం మాట్లాడుతున్నాను. సహస్ర కంటే ముందుగా విహారీ తాళి కట్టింది లక్ష్మికే అని చెప్పి యమున అంటూ ఉంటుంది. కాబట్టి లక్ష్మియే నా కోడలు, ఇందులో ఎటువంటి మార్పు లేదు. కావాలంటే సహస్రకు నేను దగ్గరుండి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని యమున అనగానే పద్మాక్షి యమున చెంప పగలగొడుతుంది. ఏంటి, నా కూతురికి మరొక పెళ్లి చేస్తానంటావా? నా కూతురు ఇప్పుడు కడుపుతోటుంది. ఈ లక్ష్మి విహారీ భార్య అయితే మరి నా కూతురు ఎవరు?
దాని కడుపులో నీ కొడుకు ప్రతిరూపం పెరుగుతుంది, దానికేం సమాధానం చెప్తావని పద్మాక్షి మండిపడుతూ ఉంటే, అత్తయ్య దానికి కూడా నా దగ్గర సమాధానం ఉంది. సహస్రకి నాకు మధ్య ఏమీ జరగలేదు. మరి అటువంటప్పుడు తన కడుపులో ఉన్న బిడ్డకు నేనెలా కారణమవుతాను? నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది అని చెప్పి విహారీ తన దగ్గర ఉన్న వీడియోని ఇంట్లో వాళ్ళందరికీ కూడా చూపిస్తూ ఉంటాడు. ఆ రోజు సహస్ర మా ఇద్దరికి శోభనం జరిగినట్టుగా నాటకం ఆడింది, కానీ నిజానికి మా మధ్య ఏమీ జరగలేదు. అదీ కాకుండా సహస్ర మెడలో కేవలం నేను ఆ రోజు 2 ముళ్ళు మాత్రమే వేశాను. సహస్ర యాక్సిడెంట్ అయినట్టుగా నాటకం ఆడి నా చేత తాళి కట్టించుకోవాలని చూసింది. కానీ నేను కూడా అప్పుడున్న పరిస్థితుల్లో తనకు ఏదైనా జరుగుతుందేమో అన్న భయంతో తన మెడలో 2 ముళ్ళు మాత్రమే వేశాను. 3వ ముడి వేసే టైంకి నా భార్య కనక మహాలక్ష్మి నాకు గుర్తుకు వచ్చింది. ఆ ప్రకారం చూసుకున్నా కూడా సహస్రకు నాకు పెళ్ళి జరగలేదు. మరి అటువంటప్పుడు సహస్ర కడుపులో ఉన్న బిడ్డకు మాత్రం నేనెలా కారణమవుతాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక సరిగ్గా పద్మాక్షి విహారీతో గొడవ పడుతూ ఉండగా, అంటే ఇప్పుడు నా కూతురికి అన్యాయం చేస్తానంటావా? నా కూతురికి అన్యాయం చేయాలని చూస్తే దీన్ని నేను బతకనివ్వను అంటూ గన్ తీసుకొచ్చి లక్ష్మిని షూట్ చేయడానికి పద్మాక్షి ట్రై చేస్తూ ఉంటే అప్పటికప్పుడే లక్ష్మి స్పృహ కోల్పోతుంది. లక్ష్మి స్పృహ కోల్పోయింది ఏంటా అని చెప్పి విహారీ డాక్టర్కి ఫోన్ చేసి పిలిపిస్తాడు. డాక్టర్ వచ్చి లక్ష్మిని చెక్ చేసి తను ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పడంతో ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.